ప్రైజ్ లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని కొత్త పాట వచ్చింది కదండి. మీ అందరూ వినే ఉంటారు. ఈ పాట పర్సనల్ గా దేవునికి నన్ను కూడా చాలా దగ్గర చేసిందనే చెప్పాలి. ఈ పాటకే మనం అందరం ప్రభువా నువ్వు ఏమైనా చేయగలవు కాబట్టి నా కథను కూడా మార్చవా అని అడుగుంటాం కదా. ఒక చిన్న విషయాన్ని మీకు గుర్తు చేయడానికి వచ్చాను. మీరు ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో అన్ని సాఫీగా సాగిపోతా ఉంటే అసలు దేవుడు మన కథ మార్చాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. మన కథ నిజంగా మార్చబడాలి అంటే ముందు మన కథ అడ్డం తిరగాలి కదా. అంత పెద్ద ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిగా హన్నా జీవిత కథను దేవుడు తిరగరాశాడు. కానీ దానికన్నా ముందుగా ఎల్కానా భార్యగా సాఫీగా సాగిపోతున్న తన జీవితంలో గోడ్రాలు అన్న ముద్ర ఆమెకు పడినప్పుడు తన కథ అడ్డం తిరిగిపోయింది కదా. కానీ నేనంటాను, ఆమె కథ ఊరికినే అడ్డం తిరిగిపోలేదు, కానీ ఆమెను నిందించి విసిగించి అవమానిస్తున్న లోకం కళ్ళ ముందర ఆమె కథ తిరగ రాయడానికి యెహోవాయే ఆమె కథను అడ్డం తిప్పాడంట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, యెహోవాయే ఆమెకు సంతతి లేకుండా చేసెను అని. అదే అధ్యాయం 7వ వచనంలో ఉంటది కదా, as often as she went up to the house of the Lord, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా. అంటే యెహోవా హన్నాకు సంతతి లేకుండా చేసెను, కానీ హన్నా యెహోవా పాదాల్ని విడిచిపెట్టలేదు. ఈరోజు మనం అందరం మన కథ మార్చమని దేవుని వేడుకుంటున్నాం. కానీ మన కథ అడ్డం తిరిగినప్పుడు మన విధేయత సంగతి ఏంటి? నాకు ఉద్యోగం దొరకట్లేదు, నాకు వివాహం జరగట్లేదు, నాకు అప్పులున్నాయి, నాకు పిల్లలు కలగట్లేదు, నాకు ఇల్లు లేదే, నాకు డబ్బులు కావాలి, నాకు యాంగ్జైటీ ఉంది, నాకు డిప్రెషన్ ఉంది అని బాధపడుతూ కన్నీరు కారుస్తూ ప్రభువా నా కథను తిరగరాయువా అని మనం అడుగుతున్నామే. వీటన్నిటి గుండా వెళ్తున్నప్పుడు మన విధేయత సంగతి ఏంటి? నా కథ మార్చు ప్రభువా అని ఆయన పాదాల దగ్గర ప్రాధాయపడుతున్న మనందరికీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నేను మీ కథను మీరు అనుకున్న దానికన్నా చక్కగా మలుస్తాను. అయితే మీరు చూపించాల్సిన ఒకటి ఉంది, విధేయత. ఎలాంటి విధేయత అంటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్తున్నప్పుడు కుమారుడైన ఇస్సాకు తన తండ్రి ఎదుట చూపించిన విధేయత. గెత్సేమనే తోటలో తండ్రితో మాట్లాడుతూ నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించమని అడిగినప్పటికీ మరలా నీ చిత్తమే కానిమ్ము అని తనను తాను బలి పశువుగా సమర్పించుకోవడానికి సిద్ధపడిన విధేయత మనం చూపించగలిగినట్లయితే ఖచ్చితంగా మన ఒక్కొక్కరి కథలు మనం అనుకునే దానికన్నా మిన్నగా దేవుడు తిరగరాస్తాడు. అట్లాంటి విధేయతను మనం అందరం మన జీవితాల్లో కనపరచడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని శక్తిని అనుదినం అనుభవిద్దాం. హావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యు.